నేను కవిని కాదన్న వాడిని కత్తితో పొడుస్తా, నేను రచయిత్రిని కానన్న వాడిని రాయెత్తి కొడతా అన్నట్టే నేను పెట్టింది తల్లి విగ్రహం కాదన్న వాడిని కేసులెత్తి కొడతా, ఈ తల్లి మన తల్లి కాదన్న వాడిని పోలీసులతో దండిస్తా అన్నట్టే ఉన్నది కదా మన ముఖ్యమంత్రి సార్ వ్యవహారం. మేం పెట్టిన విగ్రహమే అస్సలైన మాత అని జీవో తెచ్చింది మన సర్కారు. మేం పెట్టిన మాత కాదంటే వాళ్ళ మీద కేసులు పెట్టి లోపటేస్తాం జాగ్రత్త అని బెదిరిస్తుంది. ఇది ఎట్లుందంటే వెనకట్టుకో మహారాజు ఉండేనట, ఆ మహారాజు పబ్లిక్ పగలంతా వండుకోవాలి, రాత్రంతా మేల్కొని పని చేయాలి అని రూల్ పెట్టిండట. ఆగు, ఆ మహారాజు లెక్కని ఈ మహారాజు ఉండని దుమ్మెత్తి పోస్తుండ్రు నెటిజన్లు. తల్లికి బర్త్ సర్టిఫికేట్ ఇచ్చుడేంది సామి? ఎన్న చూసినమా నిన్నమా ఇంత? భారత మాతకు ఎవరు బర్త్ సర్టిఫికేట్ ఇచ్చిండ్రు? తమిళ తాయికి ఎవరు ఇచ్చిండ్రు? ఛత్తీస్గఢ్ తారీకి ఎవరు ఇచ్చిండ్రు? తెలుగు తల్లికి ఎవరు ఇచ్చిండ్రు? ఏ గెజిట్లున్నాయి? అసొంటిది తెలంగాణ తల్లికి జీవో ఇచ్చి ఇదే తల్లి అనుకోవాలి, కాదంటే కేసులు పెడతామనుడు ఏ తీర్ల ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందో కాంగ్రెస్ వాళ్ళే చెప్పాలి. సరే, సగటు సామాన్య గృహిణి లెక్క విగ్రహం పెట్టినామంటున్నారు, మరి ఆ విగ్రహంలా ఏమన్నా గృహిణికలు ఉన్నదా? గుండెల మీద చేసుకొని కాంగ్రెస్ వాళ్ళనే చెప్పుమనుండ్రి ఎంతమందికి నచ్చిందో విగ్రహం. అసలు తెలంగాణ తల్లి విగ్రహం మార్చి అక్కరేమున్నదన్నదే పెద్ద ప్రశ్న కదా. ఎందుకంటే కేసీఆర్ పేరు ఏడగనబడద్దు, ఆయన చేసింది ఏది ఉండొద్దు, అంత నా పేరే తలవాలి, నా పేరే యాదికి రావాలి. ఇప్పుడు సీఎం పేరు తలవనోళ్ళు ఎవరుంటుర్రు? రైతు బంధు రానోళ్ళు, రుణమాఫీ కానోళ్ళు, ఇండ్లు రానోళ్ళు, పథకాలు రానోళ్ళంతా నీ పేరే తలవబట్టే కదా సారు. కేసీఆర్ మీద అక్కస్తోటి మీరు బ్యాలెన్స్ తప్పి బాట తప్పి నడుస్తుండ్రేమో చూసుకోండ్రి అని అంటుండ్రు తెలంగాణ జనాలు.